హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. ఇక్కడ మీరు చూస్తున్నవి 5 రూపీస్ కాయిన్స్ అండి. కమామరేటు 5 రూపీస్ కాయిన్స్. కమామరేటు అంటే ఏంటంటే ఇలా బొమ్మలు ఉన్న కాయిన్స్ని కమామరేటు కాయిన్స్ అంటారండి. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాయిన్ 1806 to 2006. ఇయర్ వచ్చేసి తయారు చేసిన ఇయర్ 2006. మెటల్ ఫెరటిక్ స్టెయిన్లెస్ స్టీలు. వెయిట్ 6 grams. సైజు 23 mm. షేపు సర్క్యులర్. ఈ కాయిన్ మీలో చాలామంది చూసే ఉంటారండి. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాయిన్. ఇక్కడ అశోక్ లైన్ క్యాపిటల్ ఉంది. దాని కింద వాల్యూ ఉంది, కాయిన్ వాల్యూ 5 అని. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇయర్ ఉంది, స్టేట్ బ్యాంక్ సింబల్ ప్లస్ దీనిలో ఏముందంటే 1806 2006 అని 1806 2006 అని ఇయర్స్ అయితే ఉన్నాయండి. ఇది 5 రూపీస్ కాయిన్. ఇది 2 మింట్లలో అయితే తయారు చేయబడిందండి. కలకత్తా హైదరాబాద్ మింట్లో అయితే తయారు చేయబడింది. దీనిలో కలకత్తా హైదరాబాద్ రెండు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి. ఇవి రెండు కూడా ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఉంటే 30 అని ఉందండి. యుఎన్సి కండిషన్లో అయితే 150 ఉంది. ఇవి స్కేర్స్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే మీరు దాచుకున్నట్లయితే మీకు తర్వాత అయితే వీటికి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ ఓఎన్జీసీ కాయిన్. ఓఎన్జీసీ 50 years సెలబ్రేటింగ్ ఇండియా 1956 to 2006. ఈ కాయిన్ తయారు చేయబడిన ఇయర్ 2006 అండి. దీని మెటల్ వచ్చేసి ఫెరటిక్ స్టెయిన్లెస్ స్టీలు. వెయిట్ 6 grams. సైజు 23 mm. షేపు సర్క్యులర్ షేప్. ఈ కాయిన్ మనకి 2 మింట్లలో అయితే తయారు చేయబడిందండి. కలకత్తా హైదరాబాద్. ఇంతకుముందు చూసిన కాయిన్ కూడా 2 సేమ్ ఈ 2 మింట్లోనే తయారు చేయబడింది. అది కూడా 2006లోనే తయారు చేయబడింది. దీనిలో ఈ కలకత్తా మింట్ కాయిన్లో ఎక్స్ట్రా ఫైన్ కండిషన్ ఉంటే 30 రూపీస్ అంటండి. యుఎన్సి కండిషన్ ఉంటే 100 రూపీస్ వస్తాయంట. ఇది స్కేర్స్ కేటగిరీలో ఉందండి. ఈ కాయిన్లు అనేవి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి. నెక్స్ట్ 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జీ 2007. ఈ కాయిన్ 2007 సంవత్సరంలో అయితే తయారు చేయబడిందండి. ఇయర్ 2007. మెటల్ అంటే ఇది తయారు చేసిన మెటల్ కాపర్ నికెల్. దీని వెయిట్ వచ్చేసి 9 grams. సైజు 23 mm. షేపు సర్క్యులర్ అండి. ఈ తిలక్ జీ కాయిన్ అనేది చాలా రేర్ కాయిన్ అండి. ఇవి చాలా తక్కువ కాయిన్లు అయితే ప్రింట్ అయినాయి. ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ముందు అయితే వీటికి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇది ఒకే ఒక మింట్లో తయారు చేయబడిందండి, బాంబే మింట్లో. ఈ కాయిన్ ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో 4000 అండి. యుఎన్సి కండిషన్లో అయితే 8000 ఉంటుంది. ఇదైతే రేర్ కాయిన్ అండి. ఈ తిలక్ కాయిన్లో తిలక్ జీ, తిలక్ కీ అని ఉంటాయండి. తిలక్ జీ అనేది రేరు, తిలక్ ఈ అనేది మామూలు కాయిన్ అండి. దానికి అంత వాల్యూ అయితే ఏముండదు. నెక్స్ట్ 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ లోకమాన్య బాల గంగాధర్ తిలక్. ఇందాక మనం చూసింది తిలక్ జీ కాయిన్ అండి. ఇది తిలక్ కాయిన్ అండి 2007. దీని ఇయర్ వచ్చేసి కూడా సేమ్ ఇయరే 2007. మెటల్ తయారు చేసిన మెటల్ కాపర్ నికెల్. వెయిట్ 9 grams. సైజు 23 mm. షేపు సర్క్యులర్. ఇది కూడా బాంబే మింట్లో తయారైందండి. ఎక్స్ట్రా ఫైన్ కండిషన్ 500. యుఎన్సి కండిషన్లో అయితే 1300 ఉందండి. ఇది కూడా రేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి. ఈ రేర్ కాయిన్ కేటగిరీ ఏంటంటే ప్రజెంట్ అయితే వాటికి తక్కువ వాల్యూ ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో అయితే ఖచ్చితంగా వీటి వాల్యూ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ లోకమాన్య బాల గంగాధర్ తిలక్ 2007. ఫస్ట్ 2 చూసినవి కూడా కాపర్ నికెల్ కాయిన్లు అండి. వాటిలో ఒకటి తిలక్ జీ అండి. తిలక్ జీ అనేది వాల్యుబుల్ కాయిన్ అండి. తిలక్ అంటే తిలకీ అని ఉంటుంది, అది కొంచెం వాల్యూ తక్కువ, అంటే స్కేర్స్ కేటగిరీలో ఉండేదండి మొన్నటి వరకు. ఇప్పుడు ఇది రేర్స్ కాయిన్ కేటగిరీలోకి వచ్చింది. రేర్ కాయిన్ కేటగిరీకి వచ్చిందంటే ముందు భవిష్యత్తులో దీని విలువ అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి.
ఇక్కడ చూసినట్టయితే ఇది స్టీల్ కాయిన్ అండి. ఇందాక మనం చూసిన రెండు కూడా కాపర్ కాయిన్లు. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న కాయిన్లు వచ్చేసి స్టీల్ కాయిన్లు అండి. వీటిపైన ఈ పిక్చర్ అయితే ఎలా ఉంటుంది. ఇవి స్టీల్ కాయిన్లు. నెక్స్ట్ ఇవి కూడా 2007లోనే తయారు చేయబడినాయండి. వీటి మెటల్ వచ్చేసి ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. వెయిట్ 6 గ్రామ్స్ అండి. సైజు 23 mm. షేపు సర్క్యులర్. మింటు బాంబే మింటు. ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో దీని వాల్యూ 600 ఉంటుందంట అండి. యుఎన్సి కండిషన్లో అయితే 1400 ఉంటుందంట. ఇది కూడా రేర్ కాయిన్ కేటగిరీలో ఉంది. మన బాల గంగాధర్ తిలక్ గారి కాయిన్లు 3 కూడా రేర్ కాయిన్స్ కేటగిరీలో అయితే ఉన్నాయండి. వీటిలో అన్నిటికన్నా ఎక్కువ రేర్ ఏదంటే బాల గంగాధర్ తిలక్ జీ కాయిన్ అనేది చాలా వాల్యుబుల్ అండి. ఈ కాయిన్లు ముందు ముందు అయితే చాలా ఎక్కువ రేటు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇవి ఎందుకంటే చాలా తక్కువ ప్రింట్ అయినాయండి. బాల గంగాధర్ తిలక్ జీ అనే కాయిన్లు చాలా తక్కువ కాయిన్లు అయితే ప్రింట్ అయినాయండి. ఇవైతే చాలా రేర్ కాయిన్లు అండి. నెక్స్ట్ 50 years ఆఫ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ 2007. దీనిలో 2 కాయిన్లు ఉన్నాయండి. ఒకటి స్టీల్ కాయిన్, ఇంకోటి కాపర్ నికెల్ కాయిన్ అండి. ఇప్పుడు మనం ఫైన్ చూస్తున్నది అయితే కాపర్ నికెల్ కాయిన్ అండి. ఇది కూడా 2007 ఇయర్లో అయితే ప్రింట్ చేయబడిందండి. దీన్ని తయారు చేసిన మెటల్ వచ్చేసి కాపర్ నికెల్ అండి. వెయిట్ వచ్చేసి 9 గ్రామ్స్. సైజు 23 mm. షేపు సర్క్యులరు. ఈ కాయిన్ బాంబే మింట్ కాయిన్ వచ్చేసి కాపర్ నికెల్లో బాంబే మింట్ కాయిన్ వచ్చి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో 9500 ఉందండి. యుఎన్సి కండిషన్లో అయితే 30K వరకు కూడా ఉందంటండి ఈ కాయిన్. నెక్స్ట్ దీనిలో యుఎన్సి సెట్స్ అండి, ప్రూఫ్ సెట్లు అంటారు. ఆ యుఎన్సి సెట్ కాయిన్ అయితే 8500 అంటండి. అది కూడా రేర్ కాయిన్ అంట. ఈ ఖాదీ విలేజ్ కాపర్ నికెల్ కాయిన్ అనేది యుఎన్సి సెట్ అనేది తక్కువ ఉంటుందండి. జనరల్ సర్క్యులేషన్లో ఉన్న కాయిన్ అయితే 9500 ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లోనండి. యుఎన్సి కండిషన్లో అయితే దాని వాల్యూ 30,000 ఉందంటండి. నెక్స్ట్ 50 years ఆఫ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ 2007. ఇది స్టీల్ కాయిన్ అండి. ఇది స్టీల్ కాయిన్. ఈ స్టీల్ కాయిన్ మన దగ్గర కూడా ఉంది. నేను దీనికి వీడియో అయితే అంతకుముందు చేయడం కూడా జరిగిందండి. ఇవి కొంతమంది అయితే ఈ కాయిన్ చూసే ఉండొచ్చండి. ఇది కూడా 2007 ఇయర్లోనే తయారు చేయబడిందండి. మెటల్ ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్. సైజు 23 mm. షేపు సర్క్యులర్ షేపు. మింట్ బాంబే మింట్. బాంబే మింట్ అంటే డైమండ్ ఉంటుందండి. ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో దీని వాల్యూ 600 అండి. యుఎన్సి కండిషన్లో అయితే 1200 ఉంటుంది. రేరిటీ అంటే ఇది కూడా రేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి. ఈ ఖాదీ విలేజ్ కాయిన్ 2 కూడా రేర్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. ఇలాంటివి కూడా భవిష్యత్తులో రేట్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటాయండి. రేర్ అంటే కంపల్సరిగా వాటి వాల్యూ అనేది పెరుగుతుందండి. నెక్స్ట్ 150 years ఆఫ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 2007. ఈ కాయిన్ కూడా 2007లో తయారు చేయబడిందండి. మెటల్ కాపర్ నికెల్. వెయిట్ 9 గ్రామ్స్. సైజు 23 mm. షేపు సర్క్యులర్ షేపు. ఇది కూడా బాంబే మింట్లో తయారు చేయబడిందండి. దీనిలో 2 సెట్లు ఉన్నాయండి. సర్క్యులేషన్ జనరల్ సర్క్యులేషన్లో ఉన్న కాయిన్లు ఉన్నాయి. నెక్స్ట్ యుఎన్సి సెట్స్ అండి. ఈ యుఎన్సి సెట్లో ఉన్న కాయిన్ అయితే రేట్ తక్కువ ఉంటుందండి. ఇది ఒక రేర్ కాయిన్ అంట. అదే సర్క్యులేషన్లో ఉన్న కాయిన్ ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో అయితే 8300 అండి. యుఎన్సి కండిషన్లో దీని వాల్యూ 25,000 ఉంటుందంటండి. నెక్స్ట్ 150 years ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 2007. ఈ కాయిన్ కూడా 2007వ సంవత్సరంలో అయితే తయారు చేయబడిందండి. ఈ కాయిన్ కూడా 2007వ సంవత్సరంలో తయారు చేయబడింది. ఇది స్టీల్ అండి. ఇంతకుముందు మనం చూసింది ఏంటంటే కాపర్ నికెల్ కాయిన్ అండి. దీని మెటల్ వచ్చేసి ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్. దీన్ని తయారు చేసిన మెటల్ ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీలు. వెయిట్ 6 గ్రామ్స్. సైజు 23 mm. షేపు సర్క్యులర్. ఇది కూడా బాంబే మింట్లో తయారు చేయబడిందండి. ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో దీని వాల్యూ 50 రూపీస్ అండి. యుఎన్సిలో 350 అండి. ఈ కాయిన్ అయితే స్కేర్స్ కేటగిరీలో ఉందండి. నెక్స్ట్ సెయింట్ ఆల్ఫన్సా బర్త్ సెంటినరీ 1910 to 2009. 1910వ సంవత్సరం నుంచి 2009వ సంవత్సరం అండి. ఈ కాయిన్ 2009వ సంవత్సరంలో తయారు చేయబడిందండి. ఈ కాయిన్ మీరు చాలామంది చూసే ఉంటారు. కానీ దీనిలో ఏ మింటు విలువైందో ఇక్కడ చూద్దామండి.
ఇయర్ 2009 మెటల్ నికెల్ బ్రాస్. దీన్ని తయారు చేసిన మెటల్ నికెల్ బ్రాస్ అండి. వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్. సైజు 23 mm. షేపు సర్క్యులర్ షేప్. దీన్ని తయారు చేసిన మింట్లు వచ్చేసి 4 మింట్లు వచ్చినాయండి. దీనిలో బాంబే కామన్ కాయిన్ అండి, దీనికి పెద్ద వాల్యూ ఏం లేదండి. కలకత్తా, హైదరాబాద్, నోయిడా ఈ బుక్లో అయితే దీనికి 100 రూపాయలు ఇచ్చారు కానండి యూఎన్సీ కండిషన్లో. కానీ బయట మార్కెట్లో 25 రూపీస్ 20 రూపీస్ కూడా యూఎన్సీ కాయిన్లు అయితే అందుబాటులో ఉన్నాయండి. ఈ స్కేర్స్ కేటగిరీలో ఉన్న కలకత్తా, హైదరాబాద్, నోయిడా ఈ 3 కూడా యూఎన్సీ కండిషన్లోనే బయట మార్కెట్లో 25 రూపీస్కి అయితే దొరుకుతున్నాయండి. ఈ బుక్లో కొన్ని కాయిన్ల రేట్లు అయితే ఎక్కువ ఇచ్చారు, కొన్ని అయితే వాటికి ఉన్న వాల్యూ కన్నా తక్కువ ఇచ్చారండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మా యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే నేను కాయిన్ ఎగ్జిబిషన్లు ఎక్కడెక్కడ జరుగుతాయి, మనకు అందుబాటులో ఎక్కడెక్కడ ఉంటాయి, వాటికి ఎలా వెళ్ళాలి, ఎలా మీ దగ్గర ఉన్న కాయిన్స్ సేల్ చేయాలో నేను చెప్తానండి. నాకైతే చాలామంది కాయిన్ బయర్స్ అయితే పరిచయం ఉన్నారండి. వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళ దగ్గర మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ అయితే మనం సేల్ చేయొచ్చండి. కాకపోతే మీ దగ్గర కామన్ కాయిన్స్ ఉంటే వాటికి ఎక్కువ డబ్బులు అయితే రావండి. మీ దగ్గర రేర్ కాయిన్లు కానీ స్కేర్ కాయిన్లు కానీ ఉన్నట్లయితే వాటికైతే ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందండి. మీ ఎవరి దగ్గరైనా రేర్ కాయిన్లు ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి. నేను వాటికి కండిషన్ బట్టి వాటికి ఎంత డబ్బులు వస్తాయి, ఎలా సేల్ చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి, అలాంటి వివరాలన్నీ కూడా మీకు చెప్తానండి. చాలామంది యూట్యూబ్లో ఫేక్గా ట్రాక్టర్ నోట్లకి 1,00,000 ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం అని అబద్ధాలు చెప్తున్నారండి. దయచేసి అలాంటివి నమ్మకండి. మాతా వైష్ణోదేవి కాయిన్లకు కూడా ఎలాంటి విలువ లేదండి, అవి కూడా అన్నీ ఫేకేనండి. దయచేసి అటువంటి వారిని ఎవరిని కూడా మీరు నమ్మొద్దండి. మనకైతే అతి త్వరలో విజయవాడలో అయితే కాయిన్ ఎగ్జిబిషన్ ఉందండి. న్యూ మిస్మాటిక్ సొసైటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉంటే మనకు నెక్స్ట్ మంత్ ఆగస్టులో కానీ లేదా సెప్టెంబర్లో కానీ ఖచ్చితంగా అయితే మన విజయవాడలో అయితే కాయిన్ ఎగ్జిబిషన్ అయితే జరిగే అవకాశం అయితే ఉందండి. మన ఆంధ్ర ప్రజలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ విజయవాడ కాయిన్ ఎగ్జిబిషన్కి అటెండ్ అవ్వచ్చండి. చాలామంది గుంటూరు వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు ఉన్నారండి. మీరందరూ కూడా విజయవాడలో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్కి అయితే అటెండ్ అయ్యి విజయవాడ, మన నూజివీడు చుట్టుపక్కల కానీ దగ్గరలో వాళ్ళు కానీ గుంటూరు, గుడివాడ ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న కాయిన్లు అయితే విజయవాడ కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే మీరు సేల్ చేసుకోవచ్చండి. మీరు నాకు చేయాల్సిన హెల్ప్ వల్ల నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.